गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तम् राम रामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिम् समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्याम् खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अळिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత ఒక 4 రోజుల పాటు శ్రీవేంకటాచల మహాత్మ్యము అనబడేటటువంటి విషయం మీద ధారావాహిక ప్రసంగాలు జరగాలి అని పెద్దలు నిర్ణయిస్తే నేడు 3వ రోజు కార్యక్రమానికి చేరుకున్నాం. అంటే నిజంగా మీ అందరి భక్తి శ్రద్ధలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుచేత అంటే ఇవి తెలియనివాడు చేతకానివాడు 4 మాటలు చెప్పలేని నా వంటి వాడు కూర్చుని చెప్తున్నా కూడా ఇంత తాపత్రయంగా మీరు వింటున్నారంటే నిజంగా మీరు ఎంత సహృదయతో ఎంత భక్తో. మీ భక్తి సాధించిన చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ ఆఖరణ దీని గురించి నేను సరిగ్గా చెప్పగలుగుతానో చెప్పలేకపోతానో అని ముందుగానే దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. మనం ప్రారంభించిన రోజున నేను నిజంగా తిథి చూడలేదు. వరుసగా తేదీల యొక్క ఒత్తిడి ఉండడం చేత 22వ తారీఖున కార్యక్రమం ప్రారంభించాలి అని అనుకున్నాం అంతే. కానీ కాకతాళీయంగా ఆ రోజు పంచమి తిథి ఉండగా ప్రారంభించాం. అమ్మవారు కార్తీక శుక్ల పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించింది. ఆ తల్లి యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించింది. నిన్నటి రోజున పద్మావతి వైభవం గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. పుష్యమాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో పద్మావతి అమ్మవారికి సువాసిని అర్చనలు జరిగి పసుపు తాళ్లు అమ్మవారి పాదముల దగ్గర పెట్టి అర్చన చేసి అవి సువాసులైనటువంటి స్త్రీలు ప్రసాదంగా మంగళసూత్రములలో ధరిస్తారు అని ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే కేవలం 2-3 రోజుల ముందు జరిగినటువంటి తలంపు కార్యరూపం ధరించి బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారి యొక్క సంకల్ప బలమో అమ్మవారి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణమో 1000కి మించి పసుపు తాళ్లు పద్మావతి అమ్మవారి గుడి నుంచి తరలి వచ్చాయి. మనకి వస్తే ఆ పసుపు తాళ్లకి ఆ రావడం కూడా ఎంత గొప్పగా వచ్చాయో చూడండి. అవి తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి ఏ చేతి సంచిలోనో తీసుకురావాలనేటటువంటి ఆలోచనని కల్పించకూడదా? కాదు. సుందరకాండలో స్వామి హనుమంటారమ్మా నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా? హవ్యంహుతమివానలా అంటారు. హవ్యవాహనుడు ఏ విధంగా హవిస్సుని దేవతలకి తీసుకెడతాడో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా అంటారు. అది తీసుకురావడంలో అందం చూడండి. ఇవాళ అమ్మవారు పెళ్లి బుట్టలో తరలి వచ్చింది. ఆ పసుపు తాళ్లన్నీ కొత్త వెదురు బుట్టల్లో వచ్చాయి. పెళ్లి కూతురు ఎలా వస్తుందో అలాగే వచ్చింది అమ్మవారు. అమ్మవారు రావడం అలాగే వచ్చింది. అనుకోకుండా ఇవాళే అన్నమాచార్య సంకీర్తన విభావరి చేస్తూ శ్రీమతి చావలి సూర్యకుమారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట. నిజంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెరమరలేనవ్వేని పెళ్లి కూతురు అని మనకి ముందే పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని ఇక్కడ ఈ వేదిక మీద అన్నమాచార్యుల వారి అమృతస్వరంతో ఆలపింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించి మనందరికీ ఒక్కసారి ఆ కళ్యాణ సన్నివేశాన్ని మనోనయనము ముందు గోచరమయ్యేటట్టుగా చేయగలిగారు. అదిగో
ఇవాల్టి రోజున ఆ పసుపు తాళ్ళన్నింటికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకం పూజ చేశారు హరిప్రసాద్ గారి దంపతులు. చేసి అందున సహస్రంతో వాటికి పూజ చేసి ఆ పసుపు తాళ్ళన్నింటినీ ఇవాళ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని వివరణ చేయడము పూర్తయిపోయిన తరువాత ఆ పసుపు తాళ్లు మంగళసూత్రాలలో ధరించడం అనేటటువంటిది సువాసినులకు మాత్రమే ఉన్న అధికారము కనుక ఇవాల్టి రోజున సువాసినులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత సువాసినులై 5వ తనమును కలిగి ఉండి మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి తల్లులు మీ అందరికీ కూడా ప్రత్యేకం ఆ పసుపు తాళ్లు ప్రసాదం అందజేస్తారు. అది సువాసినులకు మాత్రమే కేటాయింపబడింది. ఇంకా కథా కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం గురించి, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం అని ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎలా ఉంటుందో, ఆ పద్మ సరోవరము యొక్క గొప్పతనం ఏమిటో, పద్మావతి వైభవం ఎలా ఉంటుందో, అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం ఎట్టిదో, ఆ తల్లి ఎంతటి వాత్సల్య స్వరూపిణో, అమ్మాని పిలిచినంత మాత్రం చేత కదలిపోయేటటువంటి స్వరూపం కలిగిన అమ్మవారి గురించి 4 మాటలు విజ్ఞాపన చేసి, అంతే వాత్సల్య స్వరూపమైనటువంటి శ్రీయప్పతి వెంకటాచల ప్రభువు గురించి 4 మాటలు చెప్తూ, చిట్ట చివర అనంతాచార్యుల వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్తున్నప్పుడు ఉపన్యాసాన్ని పూర్తి చేసే ముందు ఒక విషయాన్ని మీకు మనవి చేశాను. ఆఖరికి భక్తుల చేతిలో దెబ్బలు తినడానికి కూడా పరమాత్మ సిద్ధపడిపోతాడు. అంతటి వాత్సల్యమూర్తిని భీష్ముడు చేసినటువంటి స్థుతిలోని ఒక పద్యంతో ఆ విషయాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే వెంకటాచలంలో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం ఇప్పటికీ మీరు దర్శనం చేయవచ్చు. రాజద్వారం దాటగానే మీరు కుడి చేతి పక్కన ఉండేటటువంటి గోడవేపుకి తల ఎత్తి చూస్తే వ్రేలాడుతూ ఒక గుణపం కనపడుతుంది. ఆ గుణపమే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం. సరే, ఆ క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రసంగాలకి సంబంధించినవి అన్నదానికి సంబంధించి అడ్రస్ చెప్పారు. నేనెన్నడూ ఈ ప్రసంగాలు పైసల కోసమో తాంబూలాల కోసమో చెయ్యలేదు. నేను మనుష్య జన్మ నిత్యాన్ని కనుక నా ఊపిరిని వాక్కుగా మార్చుకుని సార్థత పొందాలని నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను తప్ప ఆ కేసెట్లని అమ్మి అందులో రూపాయో 10 రూపాయో కోటేశ్వరరావు గారికి తింటున్నారు అనుకునేరు. నేనేమటువంటి ప్రయోజనం ఆశించి చెప్పుకున్నవాడను కాను. 2వ విషయం, పాపం ఆ క్యాసెట్లు చేస్తున్న విశ్వేశ్వర గారు కూడా దాన్ని ఏదో ఒక యజ్ఞప్రసాదంగా అందించాలన్న తాపత్రయంతో చేశారు. చాలా మంది అడుగుతుంటే ఆ అడ్రస్ ఒక్కొక్కరికి చెప్పడం కష్టం కనుక మైక్లో అనౌన్స్ చేశాం కానీ ఆ క్యాసెట్లు తప్పకుండా కొనుక్కోండి, తప్పకుండా వినండి, నా క్యాసెట్లు వినండి అని నేను ఎన్నడూ చెప్పాను. ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు అందులో వినదగిన విషయం ఏదైనా ఉంది అని మీరు ఎవరైనా విశ్వసిస్తే కొనుక్కోవచ్చు. సరే, దానికి సంబంధించి ఆ ప్రకటనకి సంబంధించిన వివరణ పూర్తయింది. కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు 3 అంటుంది పురాణం. ఒకటి, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల యందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచించినట్లుగా 18 సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట, అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు. అది మొదటి కారణం. 2వ కారణం, త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు పద్మావతీదేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది 2వ కారణం. 3వ కారణం, తను శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో, అమ్మతనంతో మురిసిపోయిందో, అటువంటి యశోద ఒక కోరిక కోరింది, నీ వివాహం చూడలేకపోయాను కృష్ణ, నీ కళ్యాణం చూడాలనుంది అని అడిగింది.
అందుకని తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ 3 ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణముల యొక్క వచనం. సరే, ఒకనాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైనటువంటి తొలి రోజులలో కలి యొక్క ప్రభావాన్ని ఈ మనుష్యులు ఎలా తట్టుకుంటారని ఆలోచించినటువంటి వారై, మహర్షులకేమి స్వార్థం ఉంటుంది? మహర్షులకు ఉండేటటువంటి కోరిక నిరంతరము జనోద్ధరణమే. ఎలా వీళ్ళని భగవంతుడి వైపు నడిపించాలనేటటువంటి తాపత్రయం తప్ప వారికి స్వార్థ చింతనమేం ఉండదు. అందుకని మహానుభావులు కశ్యపాది మహర్షులు కలిసి ఒక యాగాన్ని గంగానది ఒడ్డిన నైమిషారణ్యంలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే మీకు మొట్టమొదటి రోజునే నేను విజ్ఞాపన చేశాను. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి నారదుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్న బాధల్ని వివరణ చేస్తే, శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించి జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రాతిపదికని నిర్మించడం కోసమని నారద మహర్షి ఆ యజ్ఞభూమికి వెళ్ళారు. వెడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నారద మహర్షికి స్వాగతం పలికారు. మూర్తీభవించినటువంటి జ్ఞానం. నారద మహర్షి యొక్క పేరు తలుచుకుని ఆయన పాదములకు నమస్కారం చేసినంత మాత్రం చేత అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. అందుకని అదిగో అటువంటి వాడు కనుక ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి నమస్కరించారు. మహానుభావుడు నారదుడు ఒక ప్రశ్న వేశారు. కో భుంక్తే యజ్ఞ ఫలం కోవా అధ్యక్షశ్చ దేవత అని అడిగారు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఫలమును తీసుకునేటటువంటి వాడెవరు? పైగా ఈ యజ్ఞమునకు ఆధ్యక్షము వహిస్తున్నటువంటి స్వరూపం ఎవరిది? అటువంటి వాడెవరో నిర్ణయించుకోకుండా మీరు ఈ యజ్ఞం చేయడం అంత సమగ్రత కనపడదు. అందుకని ఇక్కడ అత్రి, వశిష్ఠుడు, భృగువు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారు కనుక మీలో ఎవరైనా ఒక మహర్షి బయలుదేరి 3 లోకములు తిరిగి 3 లోకములలో ఉండేటటువంటి 3 మూర్తులలో సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సత్వగుణ ప్రధానుడై ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి అధికారం ఉన్నవారెవరో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు. సరే, నేను నిర్ణయిస్తానని భృగువు బయలుదేరాడు. అసలు అదే చాలా విచిత్రం. కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి? 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకు మూలమగచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఒక బ్రహ్మమే 3 రూపములను పొందుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా 3 రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం. ఆ పదార్థంలో పైకి సప్తముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు, తమోస్వరూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు. దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో. ఇందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు. నిజంగా ఆయన తమోగుణ ప్రధానుడా? తమోగుణ ప్రధానుడైతే ఆయన ఏం నల్లగా ఉన్నాడా? ఆయన తెల్లగా ఉంటాడు. పైగా శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిరిసిపోయేటటువంటి పరమశివుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమలాం అంతైస్తు కింకర్మభి అంటారు శంకర భగవత్పాదులు. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా? కాదు. లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం. కానీ కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి. పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగువు బయలుదేరాడు. అరికాలులో కన్నున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్లి చూశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు. ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది. చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు.
బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేద మంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానములు చేస్తుంటే పరవశులై వింటున్నారు. అటువంటి తత్వస్వరూపాన్ని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన వాడై భూమి మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తను ఉద్ధరింపబడడం. కానీ భృగువుకి లోపలున్న కోరిక ఏమిటి? తనని బ్రహ్మగారు గమనించాలి. పడి నమస్కారం చేసినటువంటి భృగువుని చతుర్ముఖ బ్రహ్మగారు చూడలేదని కోపం వచ్చి పతితం స భృగున్ దృష్ట్వా నువాచ వచనం విధిహి అన్న. సరస్వతీదేవి వీణమీటుతుండగా 4 ముఖములతోటి వేదమును ప్రవచనము చేస్తున్నటువంటి, వేదగానము చేస్తున్నటువంటి బ్రహ్మగారు కింద పడి నమస్కరించినటువంటి భృగువుని పట్టించుకోలేదు. ఆగ్రహం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సత్వగుణం లేదు అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరి ఒక్కసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైలాస శిఖరం దృష్ట్యా ఒక్కసారి చూస్తే అక్కడ త్రిలోచనుడైనటువంటి 3 కన్నులున్న మహాదేవుడు అమ్మవారితో కలిసి అభ్యంతర మందిరంలో ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నారు. బయటంతా ఎక్కడ చూసినా ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, మహానుభావులు అందరూ పరమశివుని యొక్క ఆంతరంగిక భృత్యులు, కింకరులు, కైంకర్యపరులు. వారిని చూశారు. లోపల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర సందర్శనార్థి అయి ఏకాంత మందిరంలోకి వెళ్ళారు. అమ్మవారితో క్రీడిస్తున్నటువంటి అయ్యవారిని చూశారు. చూసి ఇటువంటి ఏకాంత సేవ జరుగుతుండగా, ఏకాంత మందిరంలో ఉండగా లోపలికి వచ్చినటువంటి భృగువు వంక పరమశివుడు కొంచెం ఎర్రగా చూశాడు. తప్పు తన మీదున్నా భృగువు పరమశివుణ్ణి చూసి నా వంక ఆదరంగా చూడలేదు కనుక పార్వతీదేవితో వినోద క్రీడలలో మునిగిపోయి ఉన్నటువంటి కైలాసమునందు పరమశివుని యందు సత్వగుణం ఎక్కడున్నదన్నాడు. అని అక్కడ నుంచి బయలుదేరి వైకుంఠాన్ని చేరాడు. శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. చూశారు. స్వామి ఆ శేషపాన్పు మీద పడుకుని ఉన్నారు. అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ 2 కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది. ఆ ఒత్తుతూ ఉండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు. అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధ భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవినే చెప్తారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఇంకొక రహస్యం, అసలు అమ్మవారి యొక్క నొసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం. బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైచ్చేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రాప్తిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్నన్నారు పోతన గారు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవి నొసటన దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. అమ్మవారి నొసట ఉండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు. కస్తూరీ తిలకంచితేందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది. అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికి వెళ్ళారు. చూశారు.
ఇక్కడ కూడా భార్య చేత సేవింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నాడు. అరే రే, ఇప్పటికే నేను సత్యలోకం దాటాను, కైలాసం దాటాను, అయినా నాకు ఎక్కడా కూడా సత్వగుణం ఉన్నవాడు కనపడలేదు. ఇక్కడికొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే తాదాత్మ్యతలో ఉన్నారనుకున్నారు. ఒక్క బుదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతని మహానుభావుడు. ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు, స్థితికారుడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది. దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు. వెంటనే లేచి అన్నారు, వజ్రాధృఢతరం విద్ది. అయ్యయ్యో, నా శరీరం చాలా కఠినంగా ఉంటుందయ్యా. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. అటువంటి నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం తవాంగ్రి విప్ర తలీనతం. అంత సున్నితంగా ఉన్నటువంటి నీ పాదంతో వజ్రం లాంటి కఠినమైన ఈ శరీరాన్ని తంతే నీ పాదం ఎంత సొక్కిపోయిందో అంటారు. ఎక్కడెక్కడ అజ్ఞానంతో ఎవరు ప్రవర్తించినా వెంటనే ఏం శపించరాయన, అవతల వాళ్ళకి పాఠం నేర్పుతారు. జలజాతాసన వాసమాదిసుర పూజాభాజనం బైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంతూ చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ పేరలకంచెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నేర్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొకునంచు నేననియద అలుకమానవు కదాయికనైన అరాలకుంతలా అని పాదం పట్టుకున్నట్టు పట్టుకుని గర్భభంగం చేశారు సత్యభామాదేవి కానాడు. అలా ఇవాల్టి రోజున అయ్యో స్వామి, మీరు వచ్చి నన్ను తంతే వజ్రముతో సమానమైనటువంటి నా వక్షస్థలాన్ని తన్నడం చేత మీ పాదం ఎంత సొక్కిపోయిందో. రండి రెండని గబగబా శేషకల్పం నుంచి కిందకి దిగి ఆయన పాదములు పట్టి ఒత్తినట్టుగా నటించి ఆ భృగువు యొక్క అహంకారమునకు కారణమైన అరికాలిలో కన్నుని చిదిమి వేశారు. చిదిమి వేస్తే భృగువు ఎంత సంతోషపడిపోయాడో. తన్ను ఆదరించారు శ్రీ మహావిష్ణువు. గబగబా బయలుదేరి ఆ యజ్ఞవాటికి వెళ్ళారు. సత్వగుణ ప్రధానుడైన వాడు శ్రీ మహావిష్ణువే అని తన నిర్ణయాన్ని తెలియచేశారు. కానీ అక్కడ నిర్ణయం కన్నా దాని యొక్క ఫలితము శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి వెంకటాచలంలో భూలోకంలో విడిది చేయడమా? ఏది దానికి కావలసిన ఫలితం? అసలు ఫలితం అది. దీనికి అక్కసు పొందింది ఎవరో తెలుసా అండి? అమ్మవారు పొందింది. ఏమయ్యా, ఎంత పనిచేశావు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటారు. తెల్లవారు లేస్తే నేను నీ వక్షస్థలమునందు నివాసములో ఉంటాను. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంతే. ఆ తల్లి లక్ష్మీదేవి, నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి
కరవీరపురం దివ్యం గచ్ఛామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకలతనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థలనయనగులుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట. అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నది తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవే. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేరే వైపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారు? భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాత్తుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముం జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ, గోవింద, నారాయణ, మాధవ, ముకుంద, అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారాయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశికత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి నేను కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని. కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడుం తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభం అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి. వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడో తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదు. ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదో, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదు, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదో అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదో, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి. వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం. ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా. ఏది కావలసింది? పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు.
వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాత్యేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తి ఏమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వు ఏమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగం ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే, ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి పద్మరాగమణులతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే, స్ఫురద్గంధాభోగ ప్రతిఫలిత తాటంక జుగనం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమత్యేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే, అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకెందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుముగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు.
శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయన ఉన్నది ఒక్కటే పదార్థం, అది 3గా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలోయ్, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థనరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవై వచ్చారు, పరమశివుడు దూడై వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడన్నారు. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు. ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్ళీ కొల్హాపురం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలైన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు? కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై ఘోరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరత్వకవిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించతి విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకమునందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మని. వెతుక్కున్నాడు, చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు. ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొని తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తాడు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు. నేను ఎంత జాగ్రత్తగా తీయాలి, ఏమదృష్టం వీటిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందులో మందార పువ్వును చూడండి మీరు. మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి? దొరక్క భగవానుడి పాదాలు దొరికిన వాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో
ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహం. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం కదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే, ఒక రోజల్లా పట్టుకున్నావు. నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనాలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఎన్ని జన్మలెత్తానో, ఎందరైవో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే. ఎంతమంది తల్లులయ్యారో, ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్లే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మములు నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాల్ని పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంక నేను కాలుని దూతల పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నివారస్సు కవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నాడని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించారు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు? నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతు కల్గిల్లెడి వాణి కాంతులుకించు కనుంగవ వాణి చూట్టికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని
ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్టదిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుందని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్టించి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని, అక్క ఇవాళ పురాణంలో చెప్పారే, నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు, ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం, ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయననేవారు, నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు, అసలు సన్యసించేవాడు మాట్లాడు అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని, ఈ సంసారం అనిత్యమని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నానని కమండలం మటు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు, అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో పదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ, శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి, ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి, ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి, ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే, ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి, నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికెడుతోందో చూడాలనుకున్నాడు. ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్ళి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్లీ పాపం ఆయనకి పొంగు, మళ్లీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్లీ శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని మీరు ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధురతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంటే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ అది ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా,
నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకలతనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థలనయనగుడుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట. అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ణవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాగ్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవే. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేరే వైపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారు? భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి.
గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాస్తుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముం జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్లెత్తుకుని ఆయన నామాలే కేశవ, గోవింద, నారాయణ, మాధవ, ముకుంద, అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారాయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష.